ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. నంద్యాల సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. అభిమానులు ఏదైతే జరగకూడదనుకున్నారో, ఏదైతే దేవుణ్ణి ప్రార్థించారో ఆ దురదృష్టకర వార్త జరిగిపోయింది. కొద్దిసేపటి క్రితమే సురక్షిత వైద్యులకు సంబంధించి సురక్షిత వైద్యులు నాగిరెడ్డి మృతికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సురక్షిత హాస్పిటల్లో ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ ఉదయం నుంచి అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. తమ నేతకు, అభిమాన నేతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సర్వమర్థ ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరు భగవంతునికి ప్రత్యేకంగా కోరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన చికిత్స కోసం ఇటు హైదరాబాద్కు తరలిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తరలిస్తారని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఇటు సురక్షిత వైద్యులు బయటకు వచ్చి ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. మా శాయశక్తుల ప్రయత్నించాము, కానీ నాగిరెడ్డిని కాపాడుకోలేకపోయామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఉద్విగ్న వాతావరణం నెలకొనింది. మరోపక్క ఇటు భారీ ఎత్తున కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ అందరూ కూడా ఇటు హాస్పిటల్కి చేరుకుంటున్నారు. మరోపక్క ఇటు ఆళ్లగడ్డకు సంబంధించిన ప్రాంతం అంతా ఆ స్వగృహానికి నాగిరెడ్డి స్వగృహానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరి కొద్దిసేపటికి నాగిరెడ్డి పార్థివ దేహం ఇక్కడి నుంచి కూడా ఆళ్లగడ్డకు తరలించే ప్రయత్నము జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ ఆగే రవికృష్ణ కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి పార్థివ దేహాన్ని ఆళ్లగడ్డకు తరలించి అక్కడ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలని చెప్పేసి అధికారులు అలాగే పార్టీ నేతలకు సంబంధించి అందరూ కూడా చర్చిస్తున్నారు. మరోపక్క ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కానీ, అలాగే సన్నిహితులు కానీ, అలాగే కార్యకర్తలు కానీ అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వార్త వింటామా అన్న కూడా ఎవరు కూడా ఊహించున్నారు. ఉదయం లేచి ఎవరి ముఖం చూసాము. ఇటువంటి దురదృష్టకర సంఘటన కానీ, దురదృష్టకర వార్త ఈరోజు వినాల్సి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల పాదయాత్ర అనంతరం ఆమె ఎన్నికల క్యాన్వాసింగ్ ముగించుకొని ఆళ్లగడ్డకు పోతున్న సమయంలో ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం ఇదే మార్చి నెలలో కూడా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత ఇదే మార్చి నెలలో నాగిరెడ్డి కూడా చనిపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ తీరని లోటుగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాత్రము ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించేందుకు ఆళ్లగడ్డ సొంత నియోజకవర్గానికి అలాగే సొంత ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా నాగిరెడ్డి గారిని వెతికించుకోలేకపోయినా నిజంగా మంచి నాయకుడిని పెట్టుకున్నాం. నేను కార్యకర్తలకు, నాయకులకు మనవి చేసింది అందరూ కూడా సమ్మేళనం పాటించండి. మన నాయకునికి నివాళులర్పిద్దాం. ఎటువంటి ఆవేశాలకు లోను కావద్దు దయచేసి. ఇది భగవంతుడు రాసినది కాబట్టి మన నాయకుడికి ఘనంగా నివాళులర్పించని మన నాయకుడికి మార్చింది. ఆళ్లగడ్డకు పార్థివ దేహాన్ని ఆళ్లగడ్డకు తీసుకుపోతాం. నందరిలో కొద్దిసేపు ఉంచి తర్వాత ఆళ్లగడ్డకు తీసుకుపోయి ఆళ్లగడ్డలో రేపు అంత్యక్రియలు రేపు చేస్తాం.